ఓ పక్క బోర్డ్ మీటింగ్ ప్రారంభమైంది. ఇంతలో కావ్యకు యామిని కాల్ చేసి, సిద్ధార్థ్కి ఆల్రెడీ రాజ్ గతం మరిచిపోయాడు అని చెప్పేశాను. నీ చేతుల్లోంచి ఈ కంపెనీ పోవడం పక్కా. ఆ తర్వాత నీకోసం మరో షాకింగ్ దెబ్బ ఉంది. మీటింగ్ అయ్యాక కాల్ చేసి ఆ శుభవార్త, అప్పు సస్పెండ్ గురించి చెబుతాను అని యామిని ఫోన్ పెట్టేస్తుంది. స్టైల్, రాశి ఫలాలు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, టెక్నాలజీ, జాబ్స్, ఎడ్యుకేషన్, ఫోటో గ్యాలరీ, ప్రభుత్వ పథకాలు, వైరల్, సంక్షిప్త వార్తలు, స్పోర్ట్స్, బిజినెస్, ఎన్నికలు, ఆధ్యాత్మికం, వీడియో గ్యాలరీ, ఏది నిజం, ట్రావెల్, జోక్స్, వెబ్ స్టోరీలు. Telugu News TV News Kavya battles the unexpected in Brahmamudi serial 10th July 2025 episode preview. Brahmamudi today July 10 episode, Raj ki Kavya emotional hug. యామిని మనుషుల కోసం రామ్ వేట ఇక మామూలుగా ఉండదు. బ్రహ్మమోదీ టుడే ఓ పక్క బోర్డ్ మీటింగ్ ప్రారంభమైంది. ఇంతలో కావ్యకు యామిని కాల్ చేసి, సిద్ధార్థ్కి ఆల్రెడీ రాజ్ గతం మరిచిపోయాడు అని చెప్పేశాను. నీ చేతుల్లోంచి ఈ కంపెనీ పోవడం పక్కా. ఆ తర్వాత నీకోసం మరో షాకింగ్ దెబ్బ ఉంది. మీటింగ్ అయ్యాక కాల్ చేసి ఆ శుభవార్త, అప్పు సస్పెండ్ గురించి చెబుతాను అని యామిని ఫోన్ పెట్టేస్తుంది. ఫోటో కర్ట్సీ బై స్టార్ మా అండ్ జియో హాట్స్టార్. ఫాలో. ఆథర్డ్ బై కీర్తి. అప్డేటెడ్ 10th July 2025, 8:06 AM, సమయం తెలుగు. బ్రహ్మమోదీ ఆగస్ట్ 10 ఎపిసోడ్, యామిని. సిద్ధార్థ్కి రాజ్ గతం మరిచిపోయాడు అని నిజం చెప్పాను అన్నా కావ్య పెద్దగా భయపడలేదు. కాని నీకోసం ఇదే కాకుండా మరో ట్విస్ట్ ఉంది. మరో దెబ్బ కొట్టబోతున్నా అన్నందుకే అదేంటా అని తల పట్టుకుంటుంది. స్వప్నకు, అప్పుకి కాల్ చేసి జాగ్రత్తలు చెబుతుంది. యామినితో ఏదో సమస్య రాబోతుంది అని ఇద్దరినీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది కూడా. అయితే అప్పు, యామిని ఉచ్చులో చిక్కి ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది. అయితే ఆ కుట్ర గురించి ఇంకా కళావతికి తెలియదు. మరోవైపు రాజ్ ఏమాత్రం భయపడకుండా సిద్ధార్థ్కి జలక్ల మీద జలక్లు ఇవ్వడంతో సిద్ధార్థ్ తోక ముడుస్తాడు. పైగా సిద్ధార్థ్ తండ్రి నెరచరిత్ర గురించి అందరి ముందు రాజ్ బయటపెడతాడు. నీకు గతంలో జరిగిన డీల్స్ గురించి ఏం గుర్తుందో చెప్పు చూద్దాం అని సిద్ధార్థ్ అనగానే, మీ నాన్నగారు జింబాబ్వే నుంచి అక్రమంగా బంగారం తెచ్చి కంపెనీలో పెట్టాలని చూశారు. ఆ విషయం మీ నాన్నగారి, మా తాతగారికి, నీకు నాకు మాత్రమే తెలుసు ఈ రోజు వరకు అని దాచుకోవాల్సిన విషయాన్ని బయటపెట్టేసరికి బిత్తరపోయిన సిద్ధార్థ్ దారికి వచ్చేస్తాడు. అలాగే సిద్ధార్థ్ నడిపిస్తున్న బోగస్ కంపెనీల గురించి కూడా రాజ్ మాట్లాడటంతో మిగిలిన బోర్డ్ మెంబర్స్ కూడా సిద్ధార్థ్ని తిట్టడంతో రాజ్కి నాకంటే చాలా సత్తా ఉంది, తనే ఎండీగా బెస్ట్ అంటూ పొగడటం మొదలు పెడతాడు. అయితే కళావతి లోపలికి వచ్చి అంతా చూసి, ఈయనకు ఇదంతా ఎలా గుర్తుంది? గతం కానీ గుర్తొచ్చిందా అనుకుంటుంది అయోమయంగా. రాజ్ మాటలకు శృతి, మేనేజర్ కూడా సూపర్ అంటే సూపర్ అని చిన్నగా నవ్వుకుంటారు. సిద్ధార్థ్ చివరికి రాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్లగానే మిగిలిన బోర్డ్ మెంబర్స్, శృతి, మేనేజర్ అంతా వెళ్లిపోతారు. ఆ క్యాబిన్లో కావ్య, రాజ్ మాత్రమే ఉంటారు. అప్పుడే రాజ్ని కావ్య, నేను చెప్పనివి కూడా మీకు ఎలా తెలుసు? అసలు సిద్ధార్థ్ వాళ్ల నాన్న ఫ్రాడ్ అన్న సంగతి నాకే తెలియదు కదా అంటుంది. అయితే రాజ్ కూల్గా, ఊరుకోండి కళావతిగారు, బాగా నటించారు అని నన్ను మెచ్చుకుంటారు అనుకుంటే అనుమానిస్తారా? మీరు తప్ప నాక ఎవరు చెబుతారండి? మీరే చెప్పారు ఈ విషయాలన్నీ అంటాడు రాజ్. కావ్య షాక్ అవుతుంది. అంటే ఈయనకు నేను చెప్పని విషయాలు కూడా గుర్తొస్తున్నాయని మాట అని మనసులో సంతోషించి, రామ్ గారు ఇవేనా, మీకు ఇంకేమైనా గుర్తొస్తున్నాయా అంటుంది అనుమానంగా. కావ్య అలా అనుమానంగా అడిగేసరికి రాజ్కి మళ్లీ కాలుతుంది. కళావతి గారు, మీరు నన్ను అలా అడుగుతారేంటి?
నేనేమైనా హార్డ్ డిస్క్నా అంటూ ఫైర్ అవుతాడు. దాంతో కావ్య, అయ్యో సారీ అండి. ఎనీవే థాంక్యూ అని చేయి అందిస్తుంది రాజ్కి. ఇక పొంగిపోతూ సంబరంగా కావ్య చేతిని పట్టుకుంటాడు రాజ్. సీన్ కట్ చేస్తే బోర్డ్ మీటింగ్లో సిద్ధార్థ్ తల వంచిన విషయం సుభాష్కి ఫోన్లో సమాచారం రావడంతో ఇంట్లో అందరికీ సంతోషంగా కావ్య, రాజ్ గెలిచారు అని చెబుతాడు. దాంతో రాహుల్, రుద్రాణి తప్ప అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. మరోవైపు కళావతికి రాజ్ ప్రపోజ్ చేసే సమయం రానే వచ్చింది. అప్పుడే యామిని కాల్ రావడంతో అప్పు పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. అయితే యామిని తెలివిగా ఆ సమయంలో అప్పు ఏసీబీ వాళ్లకు చిక్కిన సంగతి కళావతికి చెప్పేస్తుంది. దాంతో రాజ్ దగ్గరకు పరుగున వెళ్లిన కళావతి, అప్పు అరెస్ట్ అయ్యింది, ఏదో కేసులో ఇరుక్కుందట, వెంటనే వెళ్ళాలి అంటుంది. దాంతో రాజ్, అయ్యో నేను వస్తాను పదండి అంటాడు. వద్దు రామ్గారు, నిజంగానే మీ అవసరం ఉంటే నేనే కాల్ చేస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అంటుంది కావ్య. ఇక రాజ్ అలాగే అని కావ్య వెళ్తుంటే ధీనంగా చూస్తుండిపోతాడు. అప్పుడే కావ్య అంత దూరం నుంచి పరుగున వచ్చి రాజ్ని హత్తుకుని ఏడుపు వస్తుంటే ఆపుకుని మళ్లీ తేరుకుని రాజ్ని వదిలేసి సారీ రామ్ గారు అనేసి వెళ్ళిపోతుంది. ఆ ఎమోషన్ రాజ్కి బాగా అర్థమవుతుంది. ఇక రాజ్ ఇంటికి వెళ్తాడు. కావ్య అప్పు దగ్గరకు వెళ్తుంది కారులో. ఆ సమయంలో ఒక ఎమోషనల్ సాంగ్ కూడా ప్లే అవుతూ ఉంటుంది. మరోవైపు కమింగ్ అప్లో కథనం కీలకంగా మారింది. రుద్రాణి అప్పు అరెస్టు గురించి ఇంట్లో అందరికీ చెబుతుంది. అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోయింది అని రుద్రాణి ఇంట్లో అందరికీ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కవి కూడా ఇంట్లోనే ఉంటాడు. అంతా వింటుంటే రుద్రాణి మాట్లాడుతూనే ఉంటుంది. అక్కడి నుంచి కోర్టుకి కూడా వెళ్తుంది అప్పు. ఆ తర్వాత దుగ్గిరాల చిన్న కోడలు జైలుకి కూడా వెళ్తుంది అంటుంది రుద్రాణి. ఇంతలో మన కళావతి వచ్చినట్లు ఉంది. తను ఎప్పటిలానే ఛాలెంజ్ చేస్తుంది. అందరి ముందు నా చెల్లెలు నిర్దోషి అని నిరూపించి తీసుకొస్తాను అంటుంది. వెంటనే ధాన్యం కోపంగా, అలా నిరూపించుకోలేకపోతే అంటూ ప్రశ్న వేస్తుంది. ఆవేశంగా ధాన్యం అన్న ప్రశ్నకు సమాధానంగా కావ్య, ఆ క్షణం నుంచి నా చెల్లెలు మీరు కోరుకున్న కోడలిగా ఈ ఇంట్లోనే ఉంటుంది అని సవాల్ విసురుతుంది. ఇక సీన్ కట్ చేస్తే కావ్య రాజ్కి కాల్ చేసి అప్పుని కేసులోంచి ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదు అంటుంది రాజ్తో. వెంటనే రాజ్, అప్పుని ఇలా తప్పుడు కేసులో ఇరికించిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా వాళ్లను పట్టుకుందాం కళావతిగారు. మీకు నేను ఉన్నాను కదా అంటాడు రాజ్ నమ్మకంగా. ఇక ఛేజింగ్ సీన్ మొదలు కాబోతుందని మాట. ఇక యామిని మనుషులు శ్రీను, రాజులు కావ్య, రాజ్ల చేతికి చిక్కాల్సిందే. నిజం చెప్పాల్సిందే. మన అప్పు ఉద్యోగం తిరిగి రావాల్సిందే. ఎందుకంటే మన కళావతి అప్పు వాళ్ళ అత్తగారు ధాన్యలక్ష్మితో ఛాలెంజ్ చేసింది కాబట్టి. ఇక కావ్య, రాజ్లు అప్పు నిజంగా లంచం తీసుకోలేదు అని నిరూపించడానికి ఒక మార్గం ఉంది. అసలు షాప్ పర్మిషన్ కోసం శ్రీను, బాలులు అప్పుకి డబ్బు ఇవ్వలేదని, వాళ్ల పర్సనల్ సమస్యకు అప్పుని సాక్ష్యంగా ఉండమని డ్రామా ఆడారు అని నిరూపించాలి. మరి ఆ వేట ఎలా ఉండబోతుంది చూడాలి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.